పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి లూకా సువార్త 1వ అధ్యాయం 8వ లేఖనంకి వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యాన్ని కీవర్డ్గా తీసుకున్నాం. మనం 4వ లేఖనంకి వెళ్ళి నేను కింది చదువుతాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్త పడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తురు అనెను. ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా యొక్క ఆత్మ దేవుడు ఎన్నిసార్లు వాడుకుంటాడు ఈ లోకంలో తన యొక్క సేవ నిమిత్తం, సంఘాన్ని క్రమపరచడానికి, ఇశ్రాయేలు ప్రజలను లేదా దేవుని బిడ్డలైన వారిని, క్రైస్తవులను తన వాక్యంలోకి నడిపించడానికి, తన వర్తమానంలో నడిపించడానికి, తన నామం కోసం నిలబడడానికి దేవుడు ఏలియాను వాడుకోవడము ప్రారంభిస్తున్నాడు. మొదట ఏలియా, ఆయన మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా తర్వాత ఆయన ప్రభులో నిద్రించాడు. ఆయన నిద్రించిన తర్వాత మూడవది ఏందనగా బాప్తిజం ఇచ్చి యోహాన్. ఈ మలాకీ గ్రంథం, మలాకీ ప్రవక్త నుండి బాప్తిజం ఇచ్చి యోహాన్ వరకు ఇంచుమించు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త లేడు. అప్పుడు ఏమైపోయారనగా ఈ ప్రవక్త లేని సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆచారంల వైపు, సిద్ధాంతముల వైపు, ఇతరుల పారంపర్య ఆచారాలను వాటిని ఎక్కువగా పూజించడము, వాటిని పాటించడము, ఆ విధంగా జీవించడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అప్పటి కూడా సంఘము కూడా చూడండి, ఇశ్రాయేలు సంఘం, ఇశ్రాయేలు ప్రజలు దేవునిలో జీవించడానికి బదులు, అనగా వాక్యంలో జీవించడానికి బదులు, సత్యంలో జీవించడానికి బదులు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సదుకాయులు అనే 4 తెగల వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యంలో తీసుకొని నడిపించడం ప్రారంభించారు. ఆ విధంగా శాస్త్రుల యొక్క సిద్ధాంతమును, పరిసయ్యుల యొక్క సిద్ధాంతమును, ధర్మశాస్త్ర ఉపదేశం యొక్క సిద్ధాంతమును, సద్దుకాయులు అనే వాళ్ళ ఒక సిద్ధాంతమును బోధించుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను గలిబిలి చేయడం ప్రారంభించారు. సో ఈ బాప్తిజమిచ్చే యోహాను వచ్చే సమయాన్ని కూడా ఇశ్రాయేలు సంఘం ఎలా ఉన్నది అనగా ప్రవక్త లేకుండా, అనగా ప్రవక్త అనగా దేవుని యొక్క స్వరం, ప్రవక్త అనగా దేవుని యొక్క వాక్కు. మేము హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని కోసం నిలబడేవాడు, దేవుని యొక్క సత్యాన్ని బోధించేవాడు, దేవుని యొక్క వర్తమానాన్ని బోధించేవాడు, దేవుని ఎద్దకెళ్ళి వాక్యమును విని దేవుడు ఏదైతే నేర్పిస్తాడో, దేవుడు ఏదైతే మాట్లాడతాడో అది విని నేరుగా వచ్చి దేవుని ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం బోధించేవాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో 400 సంవత్సరాల వరకు దేవుని ప్రవక్త లేడు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, కానీ ప్రవక్త లేడు. ప్రవక్తను దీర్ఘదర్శి అంటారు పురాతన కాలంలో, అనగా మన జీవితంలో జరగబోయే విషయాలు చూసేవాడు, జరిగిన విషయాలు చూసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరుగుతున్న విషయాలు కూడా ఆయన చెప్పేవాడు అయినాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. 400 సంవత్సరాలు ప్రవక్త లేడు. ఆ సమయంలో అనగా ఇశ్రాయేలు ప్రజల హృదయాలు కూడా దేవుని యొక్క వాక్యం యొద్దకెళ్ళి దూరము కావడము ప్రారంభించాయి. సో ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు ఏలియా గురించిన చాలా వర్తమానాల్లో ఆయన చెప్పుకుంటూ వస్తాడనగా, ఏలియాను ఎప్పుడైతే దేవుడు రంగముని తీసుకోదనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్యములకు వెళ్ళి, దేవుని యొక్క సత్యములకు వెళ్ళి వారు దూరముగా వెళ్ళిపోయినప్పుడు, ధర్మశాస్త్రములకు వెళ్ళి దూరంగా వెళ్ళిపోయినప్పుడు సంఘాన్ని క్రమపరచడానికి, సంఘాన్ని సరిచేయడానికి దేవుడు ఏలియాను ఆయన తన సేవలో వాడుకోబోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మొదటిసారి ఏలియా వచ్చాడు. ఏలియాను అగ్నిరథముల మీద దేవుడు అనేక సంవత్సరాలు వాడుకున్నాడు. అగ్నిరథం మీద ఆయనను పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళాడు. అదే ఏలి యొక్క ఆత్మ ఎలీషా మీద దిగొచ్చింది. ఎలీషా మీద దిగొచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందనగా బాప్తిజం ఇచ్చి యోహాను మీద కూడా ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి దిగిరావడము ప్రారంభించింది. సో ఇక్కడ ఏలియా పరిచర్య ఎక్కడ స్టార్ట్ అనగా ఏం చెప్తున్నానగా మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ లేఖనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి చదవండి. మలాకీ 4వ అధ్యాయం 5వ లేఖనంకి వెళ్ళి, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను
పిల్లల తట్టును పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, మలాకి చెప్తున్నాడు. మలాకి దేవుని యొక్క ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మలాకి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనగా, నేను వచ్చి యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము రాకమునుపో నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఇక్కడ మనం చూస్తే లూకాసు వార్త అధ్యాయం 17వ లేఖనాన్ని మనం చదువుకుంటే ఏమనగా, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును కామా పెట్టాడు దేవుడు. సో అక్కడ మలాకిలో 2 పరిచయాలు ఉన్నాయి. ఏలియాయి తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టు చెప్పడానికి. ఇక్కడ తండ్రుల హృదయం పిల్లల తట్టు చెప్పడానికి మా లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో చెప్పాడు ఆయన. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించి తిప్పి ప్రభు కొరకు ఆయాత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏలియా గురించి చూడండి. మొదటిసారి ఏలియా, రెండవది ఎలీషా, మూడవది బాప్తిజమిచ్చు యోహాన్. ఈ శిశువు ఎవరికి పుడుతున్నాడు? జకర్యా. ఆయన తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మం చేయడానికి దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో కుడివైపున మందసం యొక్క కుడివైపున ఆ ధూపము వేయటకు అతని వంతు వచ్చను. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదికకు కుడివైపున అతనికి కనబడి, ఎవరి దూత ఎవరనగా గాబ్రియల్ అనే దేవుని దూత. అతనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాబ్రియల్ అనే దేవుని దూత యొక్క జకర్యా తన తరగతి ప్రకారముగా తన క్రమం వచ్చినప్పుడు, తన సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క యాజక ధర్మం నిర్వర్తించడానికి ఆయన ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ఆ ధూప వేదిక కుడివైపున దేవుని దూత అతన్ని కనబడి జకర్యా అని పిలిచాడు. జకర్యా అని పిలిచిన వెంటనే అతడు భయపడ్డాడు, భయపడ్డాడు. అప్పుడు ఆ దూత అంటున్నాడు ఏమని, నీవు భయపడవద్దు, నువ్వు కలవరపడవద్దు, నువ్వు తొందరపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు ప్రార్థన వినేవాడాయన. నువ్వు ప్రార్థించాలి దేవునికి. నీ బతుకులో ప్రార్థన జీవితం ఉండాలి, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2 విషయాలు దేవుని దగ్గరికి వస్తాయి. 2 విషయాలైనా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కొర్నేలి అనే ఒక భక్తుడు. ఆయన అప్పటికి బాప్తిసం తీసుకోలేదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో తెలియదు ఆయనకు, వాక్యం అంటే ఏదో తెలియదు ఆయనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టింది కూడా ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వ్యక్తి కాదు ఆయన. ఇశ్రాయేలు గోత్రంలో పుట్టిన వ్యక్తి కాదు ఆయన. అసలు ఆయన రక్తపరంగా చూసుకుంటే కూడా ఆయన ఇశ్రాయేలుడు కాదు ఆయన. ఆయన అన్యుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలిని తేటగా అతన్ని పిలిచడం చూశాడు ఆయన. చూసేమంటాడు, దేవుని దూత నీ ప్రార్థనలో, నీ ధర్మ కార్యములో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, నువ్వు ఎంత గొప్ప క్రైస్తవుడో కావచ్చు, నువ్వు ఎంత ధనవంతుడో కావచ్చు, నువ్వు ఎంత పేదవాడి కావచ్చు, నువ్వెంత జ్ఞానివి కావచ్చు, నువ్వెంత చదువులేని వాణి కావచ్చు, ప్రియ సోదర సోదరుడా, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములు మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. చాలా మంది వారికి చేతులు బిగబడతారు. దేవునికి ఇవ్వాలంటే ధైర్యం రాదు వారికి, చేతులు బిగబడతారు వారు. కానీ దేవుడు చూడగా నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు మాత్రమే దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఇక్కడ జకర్యాతో ఆ దేవుని దూత అంటున్నాడు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చింది. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడు ఆయన? ఆయన భార్య పేరు ఎలిజబెత్. వారు లేవీయుల వారు, ఇశ్రాయేలీయుల వారు, యాజక ధర్మం చేస్తున్నారు. అనేక సంవత్సరాలకి సంతానం లేదు వారికి. ఏం లేదండి వారికి? సంతానం లేదు వారికి. అప్పటి వాళ్ళు వృద్ధులైపోయారు. కానీ దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆయన చిత్తం లేకుండా ఏది మన జీవితంలో జరగదు. ఆయన ఆలోచన లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన ఉద్దేశం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా జరుగుతున్నది మన జీవితంలో అంటే అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క దయ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అనేక సంవత్సరాలకెళ్ళి వారికి సంతానం లేదు.
ఎలిషబెతు మరియు జకర్యా ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. వారు ఒక్కొక్క కుమారుని దయచే ప్రభా, లేదా మాకు సంతానం దయచే ప్రభా అని వారు ప్రార్థన చేస్తున్నారు. వారు అప్పటి వాళ్ళు వృద్ధులైపోయారు. దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనూ జకర్యా అని ఒక యాజకుడుండను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండని. ఎలిజబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులు వారు. ఆమె సంతానం లేదు, ఆమె గొడ్రాలు ఆమె. కానీ వారు దేవుని యొక్క వాక్య విషయంలో, సకలమైన ఆజ్ఞల విషయంలో, ఈరోజు చాలామంది క్రైస్తవులు వారికి ఇష్టమైన వాక్యం వస్తే దేవానికి స్తోత్రం నాయన, ఈరోజు నాకు నచ్చిన వాక్యం వచ్చింది ప్రభానికి వందనాలంటారు. వాళ్ళకి ఇష్టమైన వాక్యం రాలేదనుకో వాళ్ళ ముఖాలు మారిపోతాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. వాళ్ళకి ఇష్టమైన వాక్యం రావాలి, వాళ్ళకి నచ్చిన బోధ చేయాలి, వాళ్ళకు అనుకూలమైన బోధ చేయాలి. దేవునికి మేము హల్లెలూయా. నీకు వాక్యమే దేవుడైనాడు. దేవుల్లో ఒక భాగం నీకు ఇష్టమైంది, దేవుల్లో ఒక భాగం నీకు ఇష్టం లేని ఉంటుందా అని వాక్యం ఏమైనది దేవుడైనాడు. దేవునికి మేము హల్లెలూయా. చూడండి, ఎలిజబెతు జకర్యాల గురించి మనం మాట్లాడుకుంటే వారు దేవుని యొక్క వాక్యం, యూదయ దేశపు రాజైన హెరోదు దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడును, అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట. వారు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో, న్యాయ విధులు ఉన్నాయో, న్యాయ విధుల విషయంలోనూ దేవుని యొక్క ఆజ్ఞల విషయంలోనూ వారు నిరపరాధులు. వారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏ విషయంలో అయినా కూడా వారు బహుకాలం వచ్చిన వృద్ధులు. వారు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు తన వాక్యంలో వారి గురించి చాలా క్లియర్ చేశాడు. వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. నీతిమంతుని సంతానము భిక్షమెత్తదు, నీతిమంతులు విడిచిపెట్టబడరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు నీకు నచ్చిన వాక్యం ప్రకారం జీవిస్తే నీతిమంతుడు కాలేవు. ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం. మనం ధర్మశాస్త్ర ఉపదేశకులు ఒకతేగా, శాస్త్రులు ఒకతేగా, పరిసయ్యులు ఒకతేగా, సద్దుకాయలు ఒకతేగా. సద్దుకాయలైన వాళ్ళు ఒక వాక్యం తీసుకొని బోధిస్తున్నారు, పరిసయ్యులు ఒక వాక్యం తీసుకొని బోధిస్తున్నారు, శాస్త్రులు ఒక వాక్యం తీసుకొని బోధిస్తున్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఒక వాక్యం తీసుకొని ఇశ్రాయేలులకు బోధిస్తున్నారు. వారు ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. నచ్చిన వాక్యం వస్తే మంచిది, నచ్చిన వాక్యం వస్తే చెడుదని లేదు బైబిల్లో. వాక్యము దేవుడైనాడు. దేవునికి మహిమ హల్లెలూయా. చూడండి, వీరు సకలమైన వాక్యం, అన్ని వాక్యములో కానీ ఆజ్ఞల్లో కానీ న్యాయ విధులలో నిరపరాధు అనగా ఏ వ్యక్తి చూపించలేరు. వ్యక్తి కూడా జకర్యా గారు, ఎలిజబెత్ గారు, మీరు ఈ వాక్యానికి విధేయులయ్యి మీరు జీవించటం లేదని ఏ వ్యక్తి కూడా వారిని ఏలెత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోలేవారు. అంత నీతిమంతులు అయ్యుండి కూడా వారికి సంతానం లేదు. కారణం ఏంటిది? దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అని వారి ఎడల వారికి సంతానం ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశము. వారు ఆ కుమారుని పొందుకోవాలంటే, ఆ బిడ్డను పొందుకోవాలంటే వారు ప్రార్థనా పరులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి, వాక్యానికి లోబడే వ్యక్తులై ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు ప్రియ సోదరుడా ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీకు ఇష్టమైన వాక్యాన్ని నమ్మితే కాదు, నీకు ఇష్టం లేని వాక్యాన్ని వదిలేస్తే కాదు. ప్రియ సోదరుడా, వాక్యము అంతా నువ్వు పరిపూర్ణమైన వాక్యానికి లోబడాలి. ఆది కాండము కలిగి 12 వరకు వాక్యం ఏదైతుందో ప్రతి వాక్యానికి లోబడాలి. వాక్యానుసారమైన జీవితం ఉండాలి, వాక్యాన్ని హత్తుకొని జీవించాలి. వాక్యము లేకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. ఒక సిద్ధాంతాన్ని పట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్ళవు, ఒక ఆచారం పట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్ళవు, ఒక సాంప్రదాయాన్ని పట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్ళవు. మీ తండ్రి మాట వింటే పరలోక రాజ్యం వెళ్ళవు, తల్లి మాట వింటే పరలోక రాజ్యం వెళ్ళవు, భార్య మాట వింటే పరలోక రాజ్యం వెళ్ళవు, భర్త మాట వింటే పరలోక రాజ్యం వెళ్ళవు, నువ్వు స్నేహితుల మాట వింటే పరలోక రాజ్యం వెళ్ళవు, బంధువుల మాట వింటే పరలోక రాజ్యం వెళ్ళవు, నువ్వు ధనం ఉంటే పరలోక రాజ్యం వెళ్ళవు, డబ్బు లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళవు, నువ్వు పేదవాడు అయితే పరలోక రాజ్యం వెళ్ళవు, నీ స్వనీతి ప్రకారం జీవిస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రియ సోదరుడా వాక్యానుసారమైన జీవితం. నీకు వాక్యానుసారమైన జీవితం లేకుండా నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. నువ్వు చాలామంది అంటారు, మా పాస్టర్ గారు ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి, ఇన్ని డిగ్రీలు ఉంటే పరలోక రాజ్యం ఇస్తానని యేసయ్య చెప్పలేదు ఆయన. మా పాస్టర్ గారు ఇంత పెద్ద ప్రసంగం చేశాడండి, మా పాస్టర్ గారు వాక్యం చెబితే అగ్ని గురించబడుతుందండి, అగ్ని గురిపించబడితే పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పలేదు ఆయన.
వాక్యానుసారమైన జీవితం. అద్భుతాలు చేస్తే పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పలేదు ఆయన. ఆశ్చర్యాలు చేస్తే పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పలేదు ఆయన. దయ్యాలు వెళ్ళగొడితే పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పలేదు ఆయన. మహత్కారాలు చేస్తే పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పలేదు ఆయన. చనిపోయిన వాళ్ళు లేపితే పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పలేదు ఆయన. ఆయన చెప్పిందనగా ఆయన వాక్యానికి నువ్వు లోబడి జీవిస్తున్నావా లేదా? నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే, నువ్వు నిత్య జీవానికి పోవాలంటే చూడండి, నీతి గల జీవితం ఉండాలని. నీ భక్తి సరిపోదు. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 1 పేతురు 4వ అధ్యాయం 18వ లేఖనం చదవండి ఒకసారి. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపయు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి కదా ఏం మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పేతురు. నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభమైతే పాపియు భక్తిహీనుడు పాపయు ఎక్కడ నిలబడతారు? నీతిమంతుడు రక్షించబడితే ఈ కాలంలో మరి పాపి భక్తుడు ఎక్కడ ఉంటారు? వాళ్ళ స్థలం ఏది? వారు ఉండే ప్రదేశం ఏది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ అందుకే వీరు ఎవరనగా వీరు సకలమైన ఆజ్ఞలు. దేవుని దృష్టిలో నీతిమంతులు వాక్య విషయంలో కూడా సకలమైన ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నవారు. వీరికి ఒక అద్భుతమైన కుమారుని ఇవ్వబోతున్నాడు దేవుడు. వ్యక్తిగల కుమారుని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన పడిన కుమారుని ఇవ్వబోతున్నాడు. తండ్రుల హృదయాలను పిల్లలతో తిప్పే కుమారుని ఇవ్వబోతున్నాడు. అవిధేయుల వారిని నీతిమంతుల జ్ఞానమే తిప్పే ఒక కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కుమారుని తల మీద, ఆ కుమారుని హృదయములో, ఆ కుమారుని యొక్క మనసు లోపల ఏం పెడతాడట? ఏలి యొక్క ఆత్మయు ఏలి యొక్క శక్తితో నింపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు అక్కడ చూడండి. జకర్యా తన యాజక ధర్మము చొప్పున బుధూప వేదిక దగ్గర యాజకత్వము చేస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు. సో ఈరోజు చాలా మంది దేవుడు నాతో కనబడ్డాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి. దేవుడు ఎలా కనబడతాడు నీకు? దేవుడు ఎలా కనిపిస్తాడు నీకు? దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో? ఆయన దేవుడు మాట్లాడిన ప్రతి మాట వాక్యానికి లోబడి ఉంటుంది. దేవుడు కనబడాలంటే నీ బతుకులో నీతి ఉండాలి, నీ బతుకులో దయ ఉండాలి, నీ భక్తులో ప్రార్థన ఉండాలి, నీ భక్తులో యథార్థమైన హృదయం ఉండాలి, నీ భక్తులో దేవుని చిత్తానికి లోబడే జీవితం ఉండాలి. దేవుని ఆ సకలమైన ఆజ్ఞలను న్యాయ విధులను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి అయినాను. అలాంటి వ్యక్తులతో దేవుడు నేరుగా కాదు కానీ తన దూతను పంపిస్తాడు ఆయన. ఎలిసబెతులు సకలమైన ఆజ్ఞల విషయంలో కానీ ధర్మశాస్త్ర విషయంలో కానీ వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వారు మనల్ని చూస్తే దేవుని నీతి కనిపిస్తుందా అండి? దేవుని నీతి కనిపిస్తుందా? ఉన్నారా నీతిమంతులు? సకలమైన ఆజ్ఞలకు లోబడి జీవించే వాళ్ళు ఉన్నారా? ధర్మశాస్త్రం లోబడి జీవించే వాళ్ళు ఉన్నారా? భూతద్దం పెట్టి చూసినా ఎవడు కనబడాడు. డబ్బు సంపాదించడమే. ఏ ఒక్క సేవకుని చూడు డబ్బు సంపాదించడమే. ఏ క్రైస్తవుని చూడు డబ్బు సంపాదించడమే. ఏ క్రైస్తవులను చూడు డబ్బు సంపాదించడమే. ఏ భక్తులను చూడు డబ్బు సంపాదించడమే. దేశ ప్రభుగా దేవుడు డబ్బే వారికి దేవుడు అయినాడు. దేవుడు మాట్లాడాడండి. ఎలా మాట్లాడతాడు దేవునితో? నీ బతుకుల్లో వాక్యానుసారమైన జీవితం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, ఆరాధన జీవితం ఉండదు, వాక్యాన్ని లోబడే జీవితం ఉండదు, వాక్యాన్ని హత్తుకుని జీవించే జీవితం ఉండదు. ఇప్పుడు బోధలు బోధిస్తావు, ప్రవచనాలు చెప్తావు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు. ఇద్దరు ఎలిసబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరి వారిద్దరు బహుకాలం వచ్చిన వృద్ధులు. ఎవరాట వారు? వృద్ధులు. ఆమె వృద్ధురాలు, సంతానం కనలేదు ఆమె. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యం ఏమి లేదు దేవునికి. ఆయన సమస్తం సాధ్యం. సర్వ సృష్టికి యేసయ్య సృష్టికర్త అయినాడు. సృష్టించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, నువ్వు మందిరానికి వస్తే దేనికోసం రావాలి? ప్రార్థన చేసేదానికి రావాలను, దేవుని ఆరాధించడానికి రావాలను, దేవుని మయపరచడానికి రావాలను.
దేవుని గణపరచడానికి రావాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, చర్చిలకు వచ్చే వాళ్ళైనగా పక్క వాళ్ళని చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. మనుషుల్లో తప్పులు వెతికే వాళ్ళని చూడడానికి వచ్చారు. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో వాళ్ళని చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆమె ఏ నగలు పెట్టుకున్నదో వాళ్ళని చూడడానికి వచ్చారు. వాళ్ళు ఎలా మేకప్ అయ్యారో దాన్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాక్యం కోసం వచ్చే వాళ్ళు చాలా తక్కువ. వర్తమానం కోసం వచ్చే వాళ్ళు చాలా తక్కువ. దేవుని మీద భయంతో వచ్చే వాళ్ళు చాలా తక్కువ. దేవుని మీద భక్తితో వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఏదో నామకేవా చర్చికి పోవాలని బైబిల్ దులుపుకొని, బైబిల్ దూసుకొని, బైబిల్ సంకలం పెట్టుకొని ప్రార్థనకు వస్తే క్రైస్తవులు ఉన్నారు. దాదాపు 100% క్రైస్తవులు అలాంటి వాళ్ళే ఉన్నారు. వారి బతుకుల్లో భక్తి లేదు, భయం లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవుని ఆరాధించే మనసు లేదు, దేవుని గణపరిచే మనసు లేదు, దేవుని స్తుతించే మనసు లేదు, దేవుని కోసం నిలబడే మనసు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మేము క్రైస్తవులం, మేము చేసుకోవాలి, మంచిగా తయారు కావాలి, మంచిగా తయారు కావాలి. నువ్వు మురికి జీవితం ఉండడం దేవునికి ఇష్టం లేదు. చక్కగా ఉండాలను, కానీ దానికంటే ముందు దేవుని భయభక్తులు కలిగి ఉండాలను. నువ్వు చర్చికి వస్తే ప్రార్థన చేయడానికి రావాలను. నువ్వు ఆలయంలో అడుగుపెట్టినవా, నువ్వు తల ఉంచి ప్రార్థన చేస్తుండాలను, దేవుని మయపరుస్తుండాలను, దేవుని స్తుతిస్తుండాలను, దేవుని గణపరుస్తుండాలను, దేవుని ఆరాధిస్తుండాలను, లేదా దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండాలను. నేను దేవుని ఆరాధించడానికే, దేవుని మయపరచడానికే, దేవుని గణపరచడానికే, దేవుని చూడడానికే నువ్వు దేవుని మందిరానికి రావాలను. మనిషి కుమారుడు వచ్చాడు, మనకు శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడను. ఆయన వైపు తిప్పాడు, యేసుక్రీస్తు వైపు తిప్పాడు. యేసుక్రీస్తు వారి దేవుడు అయినాడు, యేసుక్రీస్తు వారి ప్రభు అయినాడు, యేసుక్రీస్తు వారి రక్షకుడు అయినాడు, యేసుక్రీస్తు వారి విమోచకుడు అయినాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, తమ్ముల హృదయాలను పిల్లల తట్టు. పిల్లలనగా అపోస్తులు, ఆది అపోస్తులు. ఈరోజు అపోస్తులు అనే పేరు పెట్టుకునే వాళ్ళు కాదండి. ఈరోజు అపోస్తులని పైనుండి కింద వరకు ఒక నిలువు షర్టు, ఒక నిలువు జుబ్బా వేసుకోవడం, నడుముకు దడ్డి కట్టుకోవడం, ఒక మత గురువులాగా ఇట్లా వంగిన కర్ర చేతిలో పట్టుకొని, మెడలో ఒక సిల్వర్ దండ వేసుకొని నేను గురువు నేను అంటారు. ఈరోజు ఇది ఎక్కడిదండి? అది ఏమైనా బోధ ఈరోజు క్రైస్తవులల్లా. మనం అన్యజనుల గురించి మాట్లాడదు, మనం దేవుని నమ్మిన క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, తండ్రుల హృదయంలో పిల్లల తట్టును. ఆ రోజు తండ్రులు అయినారు, కుమారుడు యేసుక్రీస్తు అయినాడు. ఈ కుమారుడు గురించి బోధించిన వాళ్ళు ఎవరు? ఆది అపోస్తులు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎవరినైతే ఆయన అభిషేకించాడో అపోస్తులుగా, వారు అందులో ఒకడు ఇస్కరియోతు యూదా, వాడు నాశన పుత్రుడు. వాడు వాని ప్లేస్లో ఎవరిని తీసుకున్నాడు దేవుడు అనగా అపోస్తులైన పౌలుని తీసుకున్నాడు ఆయన. ఈ అపోస్తులైన పౌలుతో కలిసి 12 మంది అపోస్తులు వారి బోధ, వారు ఏమని బోధించారు? వారు ఎక్కడ వెళ్ళి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం వేయలేవారు, లేదా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారు బాప్తిసం వేయలేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు త్రిత్వంలో ఏకత్వం ఎక్కడ బోధించలేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు బోధించింది దేవుడు ఒక్కడే, యేసే క్రీస్తు అని బోధించాడు. వారు మీరు ఏ యేసైతే సిలువ వేశారో ఆయన క్రీస్తు. ఆయన ఇక్కడ బాప్తిసం యోహాను ఎవరిని లోకానికి ఇశ్రాయేలు పిల్లలకు క్రీస్తును పరిచయం చేయడానికి వస్తున్నాడు. ఆయన ప్రభువును చూపించడానికి వస్తున్నాడు. ఆయన వారు దేవుని చూపించడానికి వస్తున్నాడు. ఆయన శరీరం ధరించుకొని వచ్చిన ఆ దేవాతి దేవుని ఇశ్రాయేలు పిల్లలకు చూపించడానికి ఆయన బాప్తిసం యోహానును దేవుడు జకర్యా ఎలిసబెతు వారికి గర్భంలో పుట్టించాడు. ఆయన తండ్రుల హృదయాలను పిల్లలతో అనగా అపోస్తులకు బోధవై ద్వారా దేవుని చూపించడానికి ఈయనను ఆ విధంగా అభిషేకిస్తున్నాడు. ఆయన చివరికి ఏమంటున్నాడు? ఆయన అతని మీద తన హృదయం పిల్లల తట్టును కామాబెట్టి అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయాత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక. ఎవరికి ముందుగా? శరీరధారణ దేవునికి, మెస్సియాకు, ప్రభువుకు ఈయన ముందుగా వెళుతున్నాడు. ఆయన రాజమార్గము సిద్ధపరచుడి, అరణ్యంలో కేకవేయొకని శబ్దం. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం యోహాను ఈమెను ఎవరు ఉన్నారు? ఎవరి ఆత్మతో నింపబడ్డాడు ఆయన? ఎవరి శక్తితో నింపబడ్డాడు ఆయన? ఏలి యొక్క ఆత్మయు ఏలి యొక్క శక్తితో ఆయన నింపబడ్డాడు. ఈయన పుట్టాడు. ఈయన జకర్యా ఏం చేశానగా, మేము వృద్ధులము కదా, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, నేను బహుకాలం గడిచిన వృద్ధుడను, ఈ సంగతులు మాకు ఎలా జరుగుతాయి అన్నాడు ఆయన.
గాబ్రియల్ దూత అంటున్నాడు, నేను ప్రభు సముఖములకి వచ్చిన పంపబడిన గాబ్రియల్ అనే దూతను దేవుని మాటను సందేహించావు కాబట్టి అవి ఆ కాలంలో జరిగేంత వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉంటావు. చూడండి, ఇప్పుడు బాప్తిస్మా యోహాను ఆయన ఎవరి ఆత్మతో నింపబడ్డాడు, ఎవరి శక్తితో నింపబడ్డాడు? ఏలి యొక్క ఆత్మతో, ఏలి యొక్క శక్తితో నింపబడ్డాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 6వ లేఖనంలో ఒక పార్ట్, తండ్రి హృదయాన్ని పిల్లల తట్టు తిప్పడానికి ఒక పార్ట్ అది ఆయన పరిచర్య. అది తండ్రి హృదయాన్ని పిల్లల తట్టు తిప్పడం అనేది బాప్తిస్మా యోహాను యొక్క పరిచర్య. ఆయన మీదకి వచ్చిన శక్తి ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి. ఇప్పుడు ఏలి ఎన్నో భాగం అది ఏలి ఆత్మ పరిచయం చేయడం ఎన్నో భాగం ఇది? 3వ భాగం ఇది. ఈ 3వ వ్యక్తి ఎవరైనారు? బాప్తిస్మా యోహాను అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పుట్టాడు. ఆయన ఏమైనాడు? ఆయన పుట్టాడు. 8వ దినం నాడు ఏం చేయాలి? ఆయనకు దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అమ్మా, ఏడికి తీసుకురావాలి ఆయనను? దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని సేవకుని చేత ప్రార్థన చేయించి పేరు పెట్టియాలి. అవునా కదా? అవసరమేనా? ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలను, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఆయన దేవుని పేరు చెప్పాలి కదా, యెహోవా దేవుడు అని చెప్పాలి కదా. ఆయన మరి గాబ్రియేలు ఎందుకు చెప్పలేదు? దేవుడు అన్నాడు ఆయన. అక్కడ ప్రభువు అంటున్నాడు ఆయన, యెహోవా అని చెప్పలేదు. ఆయన నోరు తెస్తే యేసుక్రీస్తు తండ్రి యెహోవా దేవుడు అంటాడు. పాటలు చెప్పేస్తాడు. మనకి ఏం ఆలోచన ఉండదు, ఏ ఉద్దేశం ఉండదు. ఆ బోధ అంతా ఎక్కడి బైబిల్ కాలేజీ బోధ. అది యేసయ్య పాద దగ్గర కూర్చొని నేర్చుకునే బోధ కాదు. వాన్లో ఉన్న దయ్యం వీనిలోకి వస్తుంది అంతే, వేరేది ఏం లేదు. గాబ్రియేలు, నీతో మాట్లాడకు, ఈ సువార్తమానాన్ని తెలియజేయుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. కాబట్టి నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, గడిచినదామే, ఈ సంగతులు ఎలా నాకు తెలుస్తాయి నాకు అని నువ్వు సందేహించావు. కాబట్టి అసలు సందేహం కాదు, వాస్తవమైన చెప్తున్నాను. నేను ముసలున్నయ్యా, నేను నా భార్య గల వృద్ధురాలయ్యా అంటున్నాడు ఆయన. వాస్తవం, శరీరకరంగా వాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధులే. కానీ ఎవరి దగ్గర వచ్చాడు గాబ్రియేలు? ప్రభు ఆయనను పంపించాడు. ఆయనను. ఆ మాట ఎవరి మాట? అది దేవుని మాట అయినది. దేవుని మాటను సందేహించదు మనం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇక్కడికి వెళ్ళి ప్రకటించబడుతున్నది. ఈ వాక్యాన్ని సందేహించదును, ఈ వాక్యమైన సలగద్దును, ఈ వాక్యమైన గునుగద్దును, ఈ వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడద్దును. ఎందుకనగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మీ ద్వారా మాట్లాడతాడన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏం చేస్తారనగా, సేవకుడు ఎదురు చెప్తా అంటారు, సేవకునికి ఎదురు మాట్లాడుతూ అంటారు. పులిపిని నిలబడి దేవుని సేవకుడు వాక్యం చెప్తా అంటే దయ్యం ఆత్మతో నింపబడ్డవాళ్ళు, సాతాను ఆత్మతో నింపబడ్డాలు, దురాత్మతో నింపబడేవాళ్ళు. దేవునికి మహిమ, హల్లెలూయా. వాళ్ళని దయ్యం ఆ విధంగా ప్రేరేపిస్తుంది, సాతాను ఆ విధంగా ప్రేరేపిస్తుంది. వారిని దేవుడు శపిస్తాడు. వారికి నిత్యజీవం ఉండదు, వారికి పరలోక రాజ్యం ఉండదు. వారికి దేవునికి మహిమ, హల్లెలూయా. వారు నరకంలో వేస్తుంటారు వారు. ఎందుకంటే మనుష్య కుమారుని వ్యతిరేకంగా మాట్లాడడానికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడడానికి పాప క్షమాపణ లేదక్కడ. చూడండి, ఇంత నీతిమంతుడైన ఈ జకారి అనే దేవుని దూత ఏమంటున్నాడు? నా మాటలను నమ్మలేదు కాబట్టి నీవు అవి జరుగు కాలం వరకు మౌనివై ఉంటావు అన్నాడు ఆయన. జకారియా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. ఆయన సకల దేవుని యొక్క ధర్మ ఆజ్ఞల విషయంలోనూ, న్యాయ విధుల విషయంలోనూ, సకలమైన వాక్య విషయంలోనూ నమ్మకముగా దేవుని కోసం జీవించాడు ఆయన. దేవుని దృష్టికి ఆయన భార్య నీతిమంతులు. ఈరోజు క్రైస్తవులు బతుకుందా? వారు దేవుని నీతిమంతులు అంటాడు వారిని. నువ్వు బైబిలే చక్కగా చదువు, నువ్వు చర్చికే చక్కగా రావు, నువ్వు దేవుని భయం భక్తే నీకు ఉండదు, దేవునికి ఇచ్చే విషయాలు నీకు ఇవ్వడానికి ధైర్యం రాదు నీకు. ఎలా చెప్తాడండి దేవుడు? ఏ విధంగా చెప్తాడండి? ఇంకా వస్తలేడు జకర్యా మందిరంలోకి వెళ్ళి బయటికి, ఆలస్యం అయిపోతుంది అని ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవునికి మహిమ, హల్లెలూయా.
అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజలు చేయొచ్చు మూగవాడైనను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతని ఇంటికి వెళ్ళాను. ఏమైపోయింది? ఆమె గర్భం ధరించింది. ఎలిజబెత్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాబ్రియల్ దూత వచ్చిన మాట ఏమైంది? ఎలిజబెత్ గర్భం ధరించింది. అప్పుడు నేను రుజురాల ముసలిదాన్ని, నేను ఈ గర్భవతిని ముసలిదాన్నైనా నేను గర్భం ధరించానని ప్రజలు నన్ను అవమానిస్తారని కొండలలోకి వెళ్ళిపోయింది ఆమె తన భర్తను పట్టుకొని. రహస్యంగా ఉండడం ప్రారంభించారు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఇదే మొదటి అధ్యాయంలో మళ్ళీ మనం చూద్దాం. మనం 56వ లేఖనం మొదటి. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనను. అదే సేమ్ గాబ్రియల్ దూత వచ్చి కూడా యేసు ప్రభు గురించి కూడా మరియమ్మతో మాట్లాడారు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న యోహానుతో కూడా మాట్లాడారు. సో సమీప బంధురాలని ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆమె కొండ సింహాల్లో ఉన్నది. ఆమె నువ్వు వెళ్ళి చూడంటే మరియ కూడా వెళ్ళి ఎలిజబెత్ గర్భవతిని చూసి వారిద్దరు గర్భవతులు, వారు ఇద్దరు ఎలిజబెత్తో మరియ 3 నెలలు సహవాసం చేస్తున్నారు. వారు ఎలిజబెత్ కుమారుని కన్నది. ఆమె గుడ్రాలు అనే నిందను దేవుడు తీసేశాడు ఆమె. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల తర్వాత ఆమె గర్భం ధరించి కుమారుని కన్నది. ఇప్పుడు కుమారుడు కన్న తర్వాత అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచానని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించి. చూడండి, ప్రభు ఆమె మీద మహా కనికరం, దేవుని దయ ద్వారానే గర్భం వస్తుంది. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక, హల్లెలూయా. కృప, దేవుని దయ, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన బహుమానం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎప్పుడు ఎవరిని ఎక్కడ కరుణిస్తాడో మనకు తెలియదు. ఆయన వాళ్ళు సంతోషించారు, బంధువులు సంతోషించారు. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా. తండ్రి పేరేంటిది? జకర్యా. కాబట్టి జకర్యా అనే పేరు పెట్టబోతున్నారు ఆయన. అప్పుడు యోహాన్ ఏమంటున్నాడు? ఆయన ఆ పేరు పెట్టద్దు. ఏ పేరు పెట్టదు. ఎక్కడ తీసుకొచ్చారు? వారు దేవుని యొక్క ఆలయంలో తీసుకొచ్చారు. నీకు పాప పుట్టినా బాబు పుట్టినా దేవుని మందిరాన్ని తీసుకొని రావాలని, దైవ సేవకుని చేత ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు నీ పిల్లలను దీవిస్తాడు. ఆయన నీ పిల్లలను దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు, వానికి యోహానును పేరు పెట్టవాలని చెప్పాను. ఎలిజబెత్ ఏమంటుంది? జకర్యా అనే పేరు పెట్టద్దు. ఆయన ఏం పేరు పెట్టాలి? యోహాను అనే పేరు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మరి ఈయన మూగవాడు. ఎవరు మూగవాడు? జకర్యా మూగవాడు. మరి ఆయన భార్య ఎలిజబెత్ ఎలా చెప్పిండు? ఆయన ఎలా చెప్పాడు? ఆయన అంటే ఎలిజబెత్తో కూడా దేవుడు మాట్లాడిండు. ఆయన వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. సో చాలామంది పురుషులకు భక్తి ఉండదు, కానీ స్త్రీలకు చాలా భక్తి ఉంటుంది. స్త్రీలు దేవునికి చాలా లోబడే వాళ్ళు ఉంటారు, చాలా భయభక్తులు గల వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ, హల్లెలూయా. భర్తలు దొంగలైన, భర్తలు దేవుని నమూనాలు అయిన భార్యలు చాలా భక్తి గల వాళ్ళు ఉంటారు. భక్తిగా ఉండాలి స్త్రీలు, ఎక్కువ భయంతో ఉండాలి స్త్రీలు, ఎక్కువ దేవుని కృపను పొందుకోవాలి స్త్రీలు. దేవునికి మహిమ, హల్లెలూయా. ప్రార్థన జీవితం ఎక్కువ ఉండాలి వారికి, ఆరాధన జీవితం ఎక్కువ ఉండాలి వారికి. సో భర్తలకు ఉండొద్దని అని అంటే వాళ్ళకు కూడా ఉండాలి. ఎందుకు నేను చెప్తాను, కొన్ని సంఘాలలో చూస్తే స్త్రీలే బాగుంటారు, పురుషులు రారు చర్చికి. ఏడికి పోయిందమ్మా మీ భర్త అంటే, పనికి పోయిందన్నా మా భర్త దేవుని నమ్మడం నా భర్త ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండదన్నా, నన్ను చర్చికి రానియడన్నా అని హింస పెట్టే భర్తలు ఉన్నారు చాలామంది స్త్రీలను. సహోదరులు, చక్కని సహోదరులు, వాళ్ళ భర్తలంతా హింస పెట్టినా, వాళ్ళ భర్తలంతా అవమానించినా ఆ సహోదరులు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధన చేస్తూ అంటారు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, జకర్యాతో దేవుడు మాట్లాడాడు, కానీ ఇక్కడ ఎలిజబెత్కు ఏం చెప్తున్నారు? 8వ దినాడు వాళ్ళ బంధువులు ఏం చేస్తున్నారు? ఈయనకు జకర్యా అని పేరు పెడితే ఎలిజబెత్ అమ్మ ఏమంటుంది? ఆయనకు జకర్యా అని పేరు పెట్టద్దు, నా కుమారునికి యోహాను అని పేరు పెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ బంధువులు అంటే ఏమని? నీ బంధువులలో ఎవరికి యోహాను అన్న పేరే లేదు.
ఈ పేరు ఎలా పెడతావమ్మా అని అడిగారు. అడిగితే లేదండి, నా కుమారునికి యోహాను అని పేరు పెట్టండి అన్నారు. అప్పుడు ఈమె మాట వినక వాళ్ళు ఏం చేసినగా జకర్యా దగ్గరికి వచ్చారు. నీ కుమారుడు పెట్టాడు కదా, మరి నీ కుమారునికి ఏం పేరు పెడతావు? నీ భార్య ఏమో యోహాను అని పేరు పెట్టాలంటుంది. మరి నీ వంశంలో కానీ నీ భార్య వంశంలో కానీ యోహాను అని పేరున్న వాళ్ళు ఎవరు లేరు, మరి ఎలా పెడతావు అంటే జకర్యా ఒక బలుపం తీసుకురానప్పుడు పలకం తీసుకొస్తే ఆయన యోహాను అని పేరు రావడం ప్రారంభించాడు. ఆయన ఎప్పుడైతే జకర్యా పలకమైన యోహాను అని పేరు రావడం ప్రారంభించాడో అప్పుడే ఆయన స్వరము తెరబడింది, ఆయన మాట్లాడము ప్రారంభించాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారికి పుట్టిన కుమారుడు ఎవరండి? యోహాను. ఈయన ఎవరినే బాప్తిజం ఇచ్చు యోహాను అయినాడు. ఈయన మీదున్న ఆత్మ, ఈయన మీదున్న శక్తి ఎవరిదనగా ఏలి యొక్క ఆత్మతో ఏలి యొక్క శక్తితో అయినా నింపబడ్డాడు. ఈయన ఎవరికి మార్గం సిద్ధపరచేందుకు వస్తున్నాడు? ఆయన ప్రభువుకు మార్గం సిద్ధపరచేందుకు వస్తున్నాడు. ఆయన అరణ్యంలో కేక వేయొకని శబ్దము. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈయన పుట్టిన గాండి మద్యమైనను ద్రాక్ష రసమైనను తాగకుండా ఉన్నాడు. ఆయన నన్ను చాలామంది ఎగుతాలు చేశారు, నువ్వు ఏం ఎంజాయ్ చేయవు, ఏం తాగవు, ఏం తినవు. దేవునికి మహిమ, హల్లెలూయా. చిన్నప్పటికెళ్ళే నాకు తాగుడు తినడం అలవాట్లేదు. నాకు దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఎంజాయ్మెంట్ లేదు మాకు. బాప్తిజం యోహాను అంటాం, ఆయనతో సమానమైన వ్యక్తులం కాదండి. వాళ్ళ మీద ఉన్న దుమ్ముకున్న విలువ కూడా నాకు కానీ మనకు కానీ లేదు. వారు గొప్ప భక్తులు, వారు. వాళ్ళతో ఎవరు మనం పోల్చుకోవద్దు. మన బతుకులు యోగ్యమైనవి కాదు, మన జీవితాలు యోగ్యమైనవి కాదు. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుని సేవకుడు అనేవాడు తాగకుండా ఉండాలి, మద్యమైనను ద్రాక్షరసం తాగకుండా ఉండాలి, ఎంజాయ్మెంట్ అనేది ఉండకుండా ఉండాలి. కానీ ఈరోజు ఏంటండి, చాలామంది ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. కానీ బాప్తిజం యోహాను జీవితంలో ఆయన పుట్టాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎంతటి ప్రార్థన పరులు అండి, వాళ్ళు ఎంతటి భక్తి పరులు వారు. బాప్తిజం యోహాను యొక్క తల్లిదండ్రులు ఆయన గర్భములో పడ్డప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఆయన ఎవరు? బాప్తిజం యోహాను. ఈయన మీద ఉన్న ఆత్మ ఏలియా ఆత్మ, ఏలియా శక్తి, అనగా థర్డ్ ప్లేస్. మొదట ఏలియా, రెండవది ఎలీషా, మూడవది బాప్తిజం యోహాను. ఈయన దేనికోసం వచ్చాడు? ఆయన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకకు ఆయనకు మార్గము సిద్ధపరచడానికి ఈయన వచ్చాడు. ఈయన దీనికి మహిమ, హల్లెలూయా. ఆ ప్రభువుని ఈ లోకాన్ని చూపించడానికి, ఆ పితరుల దేవుని ఈ లోకాన్ని చూపించడానికి, ఆ రక్షకుని ఈ లోకాన్ని చూపించడానికి, ఆ విమోచకుని ఈ లోకాన్ని చూపించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అరణ్యంలో కేకలు వేస్తున్నాడు. ఆయన ప్రతి మార్గము వంకరై చక్కగా చేస్తున్నాడు. ఆయన కరుకువి నునుపు చేస్తున్నాడు. ఆయన ప్రతి లోయను సరి చేస్తున్నాడు. ఆయన ప్రతి ఎత్తును ప్రతి కొండను సమానం చేస్తున్నాడు. ఆయన ప్రభుకు ఒక రాజ్య మార్గమును. ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు. ఎక్కడుంది ఇది? యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్నది. 7వ అధ్యాయం 14వ లేఖనం. అక్కడ ఇమ్మానుయేలు ఫుట్ నెంబర్ 2 ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కన్యక గర్భం ధరించింది, కుమారుని కన్నది, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టలేదు. ఆయన పెట్టిన పేరు ఏంటండి? యేసుక్రీస్తు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిజం యోహాను ఎవరిని చూపించేందుకు వచ్చాడు ఈ లోకానికి? ఏ కన్యకైతే గర్భం ధరించి కుమారుని కంటుందో ఆ కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చిన కుమారుడు ఎవరో కాదయ్యా, ఆయన మీ పితరుల దేవుడు అయినాడు, ఆయన మన రక్షకుడు అయినాడు, ఆయన మన విమోచకుడు అయినాడు, ఆయన మన సృష్టికర్త అయినాడు, సమస్త సృష్టిని నడిపించే ప్రభు అయినాడు ఆయన అని ఇస్రాయేలుకు చూపించడానికి, ఆయనకు రాజ్య మార్గం ఏర్పాటు చేయడానికి బాప్తిజం యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందుకొని, తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ నింపబడి ఏలి యొక్క ఆత్మయు ఏలి యొక్క శక్తిని పొందుకొని 3వ పరిచర్యగా ప్రభు యొక్క మొదటి రాకకు ముందు ఆయనకు మార్గము సిద్ధం చేయడానికి యోహాను వచ్చాడు. ఆయన ఆ యోహాను కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈయన మన రక్షకుడు అయినాడు, ఈయన మన విమోచకుడు అయినాడు, ఈయన మన దేవుడు అయినాడు, ఈయన మన సృష్టికర్త అయినాడు, ఈయన మనకు సమస్తమైనాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వికెట్లో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.